హాయ్, ఒకసారి ఆలోచించండి. ఫార్మా ఇండస్ట్రీలో క్వాలిటీ అంటే ఒకప్పుడేంటో తెలుసా? జస్ట్ పేపర్లు, ఫైల్స్ అంతే. కానీ ఆ పేపర్లు సరిపోవట్లేదని అర్థమైనప్పుడు అప్పుడు అసలు కథ మొదలైంది. సో ఈరోజు మనం పేపర్ల మీద ఆధారపడటం నుండి ఒక పక్కా సిస్టమ్ని బిల్డ్ చేయడం వైపు జరిగిన ఆ జర్నీ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదూ. ఒక కంపెనీలో అన్ని రూల్స్ ఉన్నాయి, ఎస్ఓపీస్ పక్కాగా ఉన్నాయి, మరి ప్రాడక్ట్ ఫెయిల్యూర్స్ ఎందుకు జరుగుతున్నాయి? అంతా పేపర్ మీద పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు రియాలిటీలో ఎందుకు తేడా కొడుతోంది? ఇదే అసలు సమస్య. దీనికి జవాబు వెతకడం అప్పట్లో చాలా పెద్ద సవాలయ్యింది. సరే, ఈ మార్పు ఎలా జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఆ పేపర్లు చాలు అనే భ్రమ గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఫెయిల్యూర్స్ వల్ల అసలు నిజం ఎలా బయటపడిందో చూద్దాం. ఆ తర్వాత కొత్తగా సిస్టమ్ బేస్డ్ అప్రోచ్ ఎలా వచ్చిందో, దానిలో ఏముంటారో తెలుసుకుందాం. అండ్ ఫైనల్గా ఇన్స్పెక్షన్ కంటే సిస్టమ్ ఎందుకు ముఖ్యమనే పాయింట్తో ముగిద్దాం. రైట్. సో ఫస్ట్ సెక్షన్, ది పేపర్ ఇల్యూజన్. అంటే పత్రాలుంటే చాలులే అనే భ్రమ. అసలొకప్పుడు క్వాలిటీని ఎలా చూసేవారో ఆ పాత రోజుల్లోకి వెళ్దాం పదండి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, కంప్లయన్స్ అంటే సరైన పేపర్ వర్క్ ఉండటం అంతే. ఎస్ఓపీలు, రికార్డులు ఇవన్నీ ఫైల్లో పర్ఫెక్ట్గా ఉంటే అబ్బో, క్వాలిటీ విషయంలో మనల్ని కొట్టేవాళ్లే లేరు అని అనుకునేవాళ్లు. అంతా ఓకే అనుకునేవారు. దీనర్థమేంటంటే, క్వాలిటీ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టంలా కాకుండా జస్ట్ చెక్ చేయాల్సిన ఒక డ్యూటీలా చూసేవాళ్లు. ఫోకస్ అంతా దేనిమీద ఉండేది? పేపర్లు సరిగా ఉన్నాయా లేదా అనే దానిమీదే. అంతేగాని అసలు గ్రౌండ్లో ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తోంది అనేది పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ ఈ పేపర్ వర్క్ అప్రోచ్కి ఒక పెద్ద ప్రాబ్లముంది. ఫెయిల్యూర్స్ జరిగినప్పుడు ఈ పేపర్లు ఏవీ కాపాడలేకపోయాయి. అప్పుడే అసలు నిజమేంటో బయటపడింది. మరి ఆ నిజమేంటి చూద్దాం. ఇక్కడే రెగ్యులేటర్స్కి ఒక షాకింగ్ ప్యాటర్న్ కనిపించింది. ఏంటంటే, పదే పదే డీవియేషన్స్ రావడం, బ్యాచ్లు ఫెయిల్ అవ్వడం, మార్కెట్ నుంచి ప్రొడక్ట్స్ని వెనక్కి పిలవడం, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయో తెలుసా? డాక్యుమెంటేషన్ అంతా కంప్లీట్గా ఉందని చెప్పుకుంటున్న కంపెనీలోనే. అంటే షెల్ఫ్లో ఉన్న ఫైల్స్ వేరు, ఫ్యాక్టరీ ఫ్లోర్లో జరుగుతున్నది వేరు అని తేలిపోయింది. సో అప్పుడు అందరికీ ఒక విషయం బలంగా అర్థమైంది. ఒక్క డాక్యుమెంట్స్ ఉంటే క్వాలిటీకి గ్యారంటీ ఇవ్వలేం. రియాలిటీలో సిస్టమ్ ఎలా పర్ఫామ్ చేస్తుందనేదే ముఖ్యం. చూడండి, ఈ ఒక్క వాక్యం ఇండస్ట్రీ ఆలోచనా విధానాన్నే మార్చేసింది. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా ఒక కొత్త ఫిలాసఫీ పుట్టింది. అదే సిస్టమ్ సెంట్రిక్ అప్రోచ్. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఏదో ప్రాబ్లం వచ్చాక రియాక్ట్ అవ్వడం కాదు, అసలు ప్రాబ్లం రాకుండానే ప్రొయాక్టివ్గా ఉండటం. ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. లెఫ్ట్ సైడ్ చూడండి, ట్రెడిషనల్ అప్రోచ్ అంతా రియాక్టివ్. అంటే తప్పు జరిగిన తరువాత ఇన్వెస్టిగేషన్, ఆడిట్ వస్తుందంటే హడావిడి. కానీ రైట్ సైడ్ చూడండి, మోడర్న్ అప్రోచ్. ఇది కంప్లీట్గా ప్రోయాక్టివ్. రిస్క్లను ముందే పసిగట్టడం, సిస్టమ్ని కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేయడం, మేనేజ్మెంట్ కూడా దీనిలో ఫుల్గా ఇన్వాల్వ్ అవ్వడం. క్యాపా అనేది కేవలం ఒక ఫార్మాలిటీ కాదు, అది మార్పుకు డ్రైవింగ్ ఫోర్స్. ఎంత పెద్ద తేడానో కదా. సరే, ఈ మోడర్న్ సిస్టమ్ అంటున్నాం కదా, అంటే ఫార్మాస్యూటికల్ క్వాలిటీ సిస్టమ్ లేదా పీక్యూఎస్. అసలు దీనిలో ఏమేం భాగాలుంటాయో ఒకసారి చూద్దాం. పీక్యూఎస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. క్వాలిటీకి సంబంధించిన అన్ని ఎలిమెంట్స్ని ఒకదానికొకటి కనెక్ట్ చేస్తుంది. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే కంటిన్యూయస్ కంట్రోల్ ఉండేలా చూడటం, ఇంకా ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవుతూ ఉండటం. ఇదొక స్టాటిక్ రూల్ బుక్ కాదు, ఒక డైనమిక్ సిస్టమ్. మరి ఈ సిస్టంలో మెయిన్ పిల్లర్స్ ఏంటంటే డీవియేషన్ మేనేజ్మెంట్, చేంజ్ కంట్రోల్, క్యాపా అంటే కరెక్టివ్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్స్, అలాగే ఇంటర్నల్ ఆడిట్స్, ప్రాసెస్ పర్ఫార్మెన్స్ని మానిటర్ చేయడం, అండ్ ఫైనల్గా మేనేజ్మెంట్ రివ్యూ. ఇవన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయ్యి పనిచేసినప్పుడే ఆ సిస్టమ్ పటిష్టంగా ఉంటుంది. ఈ సిస్టమిక్ అప్రోచ్ అనేది జస్ట్ ఒక మంచి ఐడియాలా ఉండిపోలేదు. ICHQ-10 లాంటి గ్లోబల్ గైడ్లైన్స్, ఇంకా మన ఇండియాలో రివైజ్డ్ షెడ్యూల్ M లాంటి రెగ్యులేషన్స్ అన్నీ ఇప్పుడు దీన్నే తప్పనిసరి చేశాయి. అంటే ఇది ఇప్పుడొక గ్లోబల్ స్టాండర్డ్. ఇది చాలా పవర్ఫుల్ పాయింట్ చూడండి. కేవలం ఆడిట్ టైంలోనే కాదు, అన్ని టైంలోనూ క్వాలిటీని మెయింటైన్ చేయగల ఒక సిస్టమ్ ఉండాలి. అంటే ఆడిటర్ వచ్చినా రాకపోయినా క్వాలిటీ ఎప్పుడూ ఒకేలా ఉండాలి. అదే అసలు విషయం. ఓకే, ఇక మనం చివరి భాగానికొచ్చేశాం. సిస్టమ్ ఓవర్ ఇన్స్పెక్షన్. అంటే తనిఖీ కంటే వ్యవస్థకే ప్రాధాన్యత. ఇదే ఇప్పటి కొత్త రియాలిటీ. ఫోకస్ ఇప్పుడు పర్మనెంట్గా మారిపోయింది.
ఇప్పటి క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది సిస్టమ్ సెంట్రిక్గా ఉంటుంది, ఆడిట్ సెంట్రిక్గా కాదు. ఇది చాలా పెద్ద మార్పు. ఆడిట్ అనేది సిస్టమ్ ఎంత బాగా పనిచేస్తుందో చెప్పే ఒక బై ప్రొడక్ట్ మాత్రమే, అంతే. సో ఈ మార్పుకు అడాప్ట్ అవని కంపెనీల పరిస్థితి ఏంటి? వాళ్ళు కంటిన్యూయస్గా ఆడిట్ అబ్జర్వేషన్స్ని, రెగ్యులేటరీ యాక్షన్స్ని ఫేస్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ల ఫోకస్ ఇంకా పాత పద్ధతిలోనే ఉంది కాబట్టి. అందుకే అంటారు, సస్టైనబుల్ కంప్లయన్స్ అనేది తాత్కాలికంగా ఇన్స్పెక్షన్ కోసం రెడీ అవ్వడం వల్ల రాదు, అది బలమైన సిస్టమ్స్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇది అక్షరాలా నిజం. తాత్కాలిక ఏర్పాట్లు కాదు, శాశ్వత పరిష్కారాలు కావాలి. సో ఈ ప్రశ్నతో ముగిద్దాం. మన క్వాలిటీ సిస్టమ్ కేవలం నెక్స్ట్ ఆడిట్ కోసం రెడీగా ఉందా, లేక భవిష్యత్తులో రాబోయే ఎలాంటి ఛాలెంజ్కైనా రెడీగా ఉందా? ఈ రెండు ప్రశ్నల మధ్య ఉన్న తేడాలోనే క్వాలిటీ మేనేజ్మెంట్ యొక్క అసలైన పరిణామం దాగి ఉంది. ఆలోచించండి.